ఇక ద్విసభ్య ధర్మాసనం తీర్పుకు సంబంధించి మనతో మాట్లాడడానికి హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మాల్యాద్రి గారు ఫోన్ లైన్లో ఉన్నారు. మాల్యాద్రి గారు నమస్తే అండి. నమస్తే అండి. నేను హైకోర్టు మాజీ న్యాయమూర్తిని కాదు, నేను సుప్రీంకోర్టు అడ్వకేట్ ని. ప్రీవియస్ గా నేను డిస్ట్రిక్ట్ జడ్జిగా రిటైర్ అయ్యాను. సారీ సార్, ఇవాళ ద్విసభ్య ధర్మాసనం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసింది సెక్షన్ 17A పైన. అయితే గతంలో కూడా ఇలాంటి పరిణామాలు జరిగాయా? చాలా రెగ్యులర్ గా జరుగుతూ ఉంటాయి ఇటువంటి భిన్నాభిప్రాయాలు చెప్పడం అనేది. అప్పుడు హయ్యర్ బెంచ్ కి రెఫర్ చేస్తారు. ఈ పర్టికులర్ కేసులో చాలా ఛానల్స్ 3 బెంచ్ అంటున్నాయి, కానీ నా ప్రకారం 5 బెంచ్ కి రెఫర్ చేస్తారు. చాలా ఇంపార్టెంట్ ఉంది దీంట్లో. ఆల్రెడీ కొన్ని కేసెస్ పెండింగ్ ఉన్నాయి. ప్రశాంత్ భూషణ్ గారు వేసిన ఒక కేసు ఈ కాన్స్టిట్యూషనల్ వెలిడిటీ ఆఫ్ సెక్షన్ 17A మీద కూడా ఉంది కాబట్టి 5 బెంచ్ కి రెఫర్ చేస్తారనేది నా యొక్క అభిప్రాయం. సార్, 5 బెంచ్ లో కూడా ఇలాగే ఇలాగే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయితే గనక అప్పుడు ఎలా ఉంటుందంటారు? ఇప్పుడు మళ్ళీ 7 బెంచ్ 13 బెంచ్ ఇలా బెంచెస్ మారుతూ ఉంటాయి. బట్ నేను అనుకోవటం లేదు ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ లో 5 బెంచ్ లో కూడా దాటిపోయి ఇంకా వెళ్తాయని. ఎందుకంటే గతంలో ఇలాంటి సెక్షన్ల మీద, అంటే సేమ్ ఇదే యాక్ట్ మీద ఈ 17A 2018 లో ఎలా వచ్చిందో దానికి ముందు కూడా 2 వచ్చినాయి అనమాట. ఆ రెండింటి మీద డివిజన్ బెంచ్కి వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు 2 కూడా స్టక్ చేసేసింది. స్టక్ చేసిన తర్వాత రీజిమ్ రివెంజ్ అనేది లేకుండా ఉండాలంటే, ప్లస్ గవర్నమెంట్ ఆఫీసర్స్ కి ప్రొటెక్షన్ ఉండాలంటే ఇలాంటి ప్రొవిజన్ ఉండాలని చెప్పి ఈ ప్రొవిజన్ పెట్టారు. అయితే ఈ ప్రొవిజన్ పెట్టిన తర్వాత దీని మీద కూడా క్వశ్చన్ చేస్తూ ప్రశాంత్ భూషణ్ గారు 2018లోనే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ వేశారు. అయితే ఆయన కాన్స్టిట్యూషనల్ వెలిడిటీ మీద కంటే ఆయన ఎక్కువ హార్పపాన్ చేసింది, క్వశ్చన్ చేసింది దేని గురించి అంటే ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ ఇది జరపాలంటే పోలీస్ ఆఫీసరు ముందుగానే శాంక్షన్ తీసుకోవాలి అని చెప్పి పెట్టినటువంటి రూల్ కరెక్ట్ గా లేదు. అది ప్రాక్టికల్ కాదు. ఎందుకంటే ఒకసారి ఎంక్వైరీ చేయడానికి లేకపోతే ఆస్తుల్ని సీజ్ చేయడానికి వెళ్ళినప్పుడు మీరు శాంక్షన్ లేదు కాబట్టి మీరు చేయడానికి లేదంటే ఈ లోపల వాడు అన్ని మార్చేస్తాడు. ఆ ముద్దాయికి ఆ ఛాన్స్ ఉంది కాబట్టి ఈ పర్టికులర్ యాక్ట్ కూడా వచ్చింది కల్ప్రిట్స్ ని పట్టుకోవడానికి. త్వరగా ఏదైతే డెసిషన్ తీసుకున్నందువల్ల వచ్చినటువంటి లాసెస్, ఫస్ట్ తీసుకున్న డెసిషన్ ని రాంగ్ అని స్ట్రైక్ చేయటం, తర్వాత దానివల్ల వచ్చినటువంటి లాసెస్, పబ్లిక్ ఏదైతే డబ్బు లాస్ అయిందో అది రికవర్ చేయడానికి. మరి అటువంటి పరిస్థితుల్లో ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ చేయాలంటే శాంక్షన్ అనేది తప్పకుండా తీసుకొని దాని తర్వాతనే ముందుకు వెళ్ళాలి. పోలీస్ ఆఫీసర్ పెట్టడం అనేది అది ఇల్లీగల్, అది అన్కాన్స్టిట్యూషనల్. అంతకుముందు గతంలో పెట్టినటువంటి 2 యాక్ట్స్ ఎలా స్ట్రైక్ చేశారో దీన్ని కూడా స్ట్రైక్ అవుట్ చేయండి అని చెప్పేసి ప్రశాంత్ భూషణ్ గారు వేసిన కేసు స్టిల్ ఇంకా పెండింగ్ ఉంది సుప్రీంకోర్టులో. అది పెండింగ్ ఉండగా ఈ వాదన అంతా వచ్చింది. దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి ఐ థింక్ 5 బెంచ్ డెసిషన్ రెఫర్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సార్, అలాగే ద్విసభ్య ధర్మాసనం ఈ కేసులో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన పరిస్థితుల్లో నెక్స్ట్ 5 బెంచ్ కావచ్చు, మీరు అంటున్నట్టు ఆ 5 బెంచ్ తీర్పు వచ్చేంత వరకు ఇప్పటివరకు ఉన్న చంద్రబాబుపై ఉన్న కేసులన్నింటిలోనూ ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయి? అంటే హోల్డ్లో ఉంటాయనుకోవచ్చా, లేకపోతే ప్రొసీడింగ్స్ అవి జరుగుతూ ఉంటాయి? చంద్రబాబు గారి వాదనకి ఒక పెద్ద దెబ్బ మచ్చ. ఎందుకంటే చంద్రబాబు గారి యొక్క వాదన ఏంటంటే, లేదంటే వాళ్ళ అడ్వకేట్ చేసిన వాదన, గతంలో కూడా ఒక తప్పు చేశారు చంద్రబాబు వాళ్ళ దీదెన్ సీనియర్ అడ్వకేట్. రిమాండ్ అంటే క్లయింట్స్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయో మనకు తెలియదు, జైల్లో ఉండాలనుకున్నారో మనకు తెలియదు. కానీ ఆయన రిమాండ్ ఇచ్చిన వెంటనే బెయిల్ వేయకుండా హాస్పిటల్ కి రెఫర్ చేయడానికి ఒక పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ అలా ఎవరు కూడా వేయరు జనరల్ గా. హాస్పిటల్ కి రెఫర్ చేసినంత మాత్రాన ఉన్న కేసు ఎక్కడికి పోదు కదా. జైల్లో ఉంటావా హాస్పిటల్లో ఉంటావా అనేది పెద్ద ఇష్యూ కాదు. అదే విధంగా ఈ పర్టికులర్ కేసులో కూడా వాడు చేసిన వాదన ఏంటంటే అరెస్ట్ ఇల్లీగలు, రిమాండ్ ఇల్లీగలు కాబట్టి స్ట్రైక్ చేయండి కేసు, సెక్షన్ 17A కాన్స్టిట్యూషనల్ వెలిడిటీ కాదు అని చెప్పేసి వాడు వాదన చేసింది. ఇద్దరు భిన్నాభిప్రాయాలే వ్యక్తం చేసినా కూడా అరెస్ట్ కి సంబంధించి జడ్జి గారికి పవర్స్ ఉన్నాయి. ఆ పవర్స్ ప్రకారమే ఆయన లేదంటే ఆమె రిమాండ్ ఇచ్చింది, దాన్ని మేము ఇంటర్ఫియర్ కావడం లేదు, దాంట్లోకి మేము వెళ్తాం లేదు, దాన్ని మేము క్వశ్చన్ చేయడం లేదన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క డెసిషన్ వల్ల చంద్రబాబు నాయుడు గారి యొక్క అడ్వకేట్ చేసిన వాదనని పార్టీగా యాక్సెప్ట్ చేశారు.
ఇద్దరు కూడా ఫుల్ గా రిజెక్ట్ చేశారు. ఒక విధంగా చెప్పాలంటే ఒకరేమో 17AA అప్లికబిలిటీ లేదు అని ఒకరన్నారు, ముందే అని ఒకరన్నారు. లేదు అన్నారు కాబట్టి ఖచ్చితంగా అది అగెనెస్ట్ అయింది. ఉంది అన్న వాళ్ళు కూడా డిస్ట్రిక్ట్ జడ్జి గారి పవర్స్ ఫర్ రిమాండ్ అది మేము ఇంటర్ఫియర్ కావడం లేదన్నారు. దాని మీద ఏం తీర్పు ఇవ్వలేదు. వీళ్ళు చెప్పిన కంటెన్షన్ ఆయన ఇన్నోసెంట్, ఆయనకి కేసెస్కి ఏం సంబంధం లేదని చెప్పి చేసిన వాదనని యాక్సెప్ట్ చేయలేదు. దానివల్ల రాబోయే ఎలక్షన్స్ లో చాలా సీరియస్ రామిఫికేషన్స్ ఉంటాయి. చాలా ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు ఈ తీర్పు కోసం. ఈ తీర్పును బేస్ అయ్యి కూడా కొంత వాళ్ళ యొక్క విజ్ఞతని ప్రతిభతోటి పవిత్రంగా ఎక్సర్సైజ్ చేసి ఓట్లు వేయాలనుకుని ఉన్న వాళ్ళు కూడా ఈ తీర్పు వల్ల వాళ్ళకు ఒక విషయం ఏమర్థమైందంటే ఇద్దరి మీద పెట్టిన కేసులు, అంటే ప్రస్తుత ముఖ్యమంత్రి మీద ఆల్రెడీ కేసెస్ ఉన్నాయి, ఆయన కూడా ప్రిజ్యూమ్డ్ యాజ్ ఇన్నోసెంట్ స్టిల్ కన్విక్షన్ కాలేదు కదా, ట్రయల్స్ పెండింగ్ ఉన్నాయి. అదేవిధంగా ఈయన మీద కూడా పెట్టిన కేసెస్ ప్రిజ్యూమ్డ్ యాజ్ ఇన్నోసెంట్ అయినా కూడా కేసెస్ అనేది పెండింగ్ ఉంది కాబట్టి ఇద్దరి మీద కేసెస్ పెండింగ్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళ యొక్క ఓట్ ఎక్సర్సైజ్ చేయాలన్నా, లేకపోతే స్ట్రాటజీస్ చేసుకోవాలన్నా కానీ, లేకపోతే ప్రణాళికలు రచించుకోవాలన్నా కానీ, లేదంటే పార్టీ కొన్ని ఆశయాలు పెట్టుకోవాలనుకుంటారు కదా, అటువంటిప్పుడు ఈ పర్టికులర్ దాన్ని బేస్ చేసుకొని ఒకరు ఇన్నోసెంట్ అని వాదించే అవకాశం లేదు. దానివల్ల సీరియస్ ఎఫెక్ట్ అనేది రాబోయే ఎలక్షన్స్ లో దీనివల్ల ఉంటుంది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో అనేది నా ఉద్దేశం. సార్, మీరు అంటున్నట్టు ఈ కేసు 5 బెంచ్ కు బదిలీ అయితే కనుక మళ్ళీ ఈ తీర్పుకి ఈ కేసుకు సంబంధించి వాదనలు మొదటి నుంచి ప్రారంభమవుతాయా, లేకపోతే ద్విసభ్య ధర్మాసనం ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో ఆ రిపోర్టుకు ఆధారంగా పరిగణలోకి తీసుకుని వాదనలు వింటారా? మళ్ళీ మొదటి నుంచే వాదన మొదలవుతుందండి, మొదటి నుంచే జరుగుతున్నాయి. కాకపోతే ద్విసభ్య ధర్మాసనం ఏదైతే ఎవిడెన్స్ ని లేకపోతే డాక్యుమెంట్స్ ని సేకరించిందో, అంటే ఒక వాదన జరిగింది ఇంతకు ముందు గతంలో. ఏంటంటే జడ్జిమెంట్ రిజర్వ్ చేసుకున్న తర్వాత హైకోర్టులో కొన్ని డాక్యుమెంట్స్ తీసుకున్నారు, అవి మా దగ్గర లేవు, మాకు ఇవ్వలేదని చెప్పేసి హరీష్ సాల్వే గారు వాదించారన్నమాట. ముకుల్ రోటికి హరీష్ సాల్వే, తర్వాత లండన్ నుంచి వచ్చిన అడ్వకేట్, వీళ్ళందరూ కూడా వాదించారు. అప్పుడు ఏమన్నారంటే మేము మళ్ళీ వెనక్కి రిమాండ్ పంపించాలని మేము అడగడం లేదు, అవి కూడా తీసుకొని పరిగణించి దాని మీద కూడా బేస్ చేసుకుని మీరు తీర్పు ఇవ్వండి అన్నారు. కాబట్టి హైకోర్టులో సేకరించిన డాక్యుమెంట్స్, రిజర్వ్ కి ముందల, తర్వాత రిజర్వ్ చేసిన తర్వాత కూడా తీసుకున్న డాక్యుమెంట్స్, ప్లస్ డివిజన్ బెంచ్ ఇచ్చిన జడ్జిమెంట్, అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్, ఇవన్నీ కూడా 5 బెంచ్ ముందర పెడతారు. ఆ 5 బెంచ్ ఇవన్నీ కన్సిడర్ చేసి మొదటి నుంచి డే 1 మళ్ళీ ఆర్గ్యుమెంట్ మొదటి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. 5 బెంచ్ లో ఉన్న జడ్జెస్ ఎవరు కూడా ఈ ఇద్దరులో ఉండరు. లేకపోతే కింద కోర్టులో ఇచ్చిన వాళ్ళు తీర్పు ఎవరు ఇచ్చారో వాళ్ళు ఒకవేళ సుప్రీంకోర్టు ప్రమోట్ అయినా వాళ్ళని బెటర్, వాళ్ళని రానియరు అనమాట. అంటే దే విల్ నాట్ బి పార్ట్ ఆఫ్ 5 బెంచ్ కానీ 7 బెంచ్ కానీ. కాబట్టి ఆర్గ్యుమెంట్ అనేది మొదటి నుంచి మొదలవుతుంది. డాక్యుమెంట్స్ అనేవన్నీ కూడా సేకరించినవన్నీ కూడా ఆ బెంచ్ ముందు పెడతారు. సరే, ఈ 3 బెంచ్ కావచ్చు 5 బెంచ్ కావచ్చు ఎన్ని రోజుల్లోపు ఏర్పాటు అవుతుంది? తీర్పు రావడానికి ఎంత సమయం పడుతుందంటారు? ఒకటి, ఇది సుప్రీంకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ యొక్క ప్రెరగేటివ్. ఆ కాన్స్టిట్యూషనల్ ఇంపార్టెన్స్ ను బట్టి ఆ పర్టికులర్ ప్రొవిజన్స్ లో ఉన్న అంతకుముందు ఇచ్చిన తీర్పులు ఇవన్నీ కూడా కలిపి పెడతారన్నమాట. ఎందుకు ఈ విధంగా 3 బెంచ్ ముందు పెట్టమన్నా, లేకపోతే హయ్యర్ బెంచ్ కి రెఫర్ చేయమని ఎందుకు రాశారనేది కన్సిడర్ చేసేటప్పుడు రిజిస్ట్రీ కూడా నోట్ పెడుతుంది. గతంలో ఇచ్చినటువంటి ఇలాంటి ప్రొవిజన్స్ కి సంబంధించిన తీర్పులు ఇవన్నీ కూడా అవన్నీ కన్సిడర్ చేసి ఇప్పుడు దాకా ఎన్ని కేసులు ఈ పర్టికులర్ సెక్షన్ మీద, లేకపోతే ఇలాంటి కేసులు ఎన్ని పెండింగ్ ఉన్నాయి అవన్నీ కూడా కన్సిడర్ చేసి ఇలాంటి అనేక విషయాలు కన్సిడర్ చేసిన తర్వాత చీఫ్ జస్టిస్ ఒక డెసిషన్ తీసుకుంటాడు. ఇది 5 బెంచ్ కి పెట్టాలా, 3 బెంచ్ కి పెట్టాలా, లేకపోతే 7 బెంచ్ కి పెట్టాలా. జనరల్ గా ఇలాంటి పరిస్థితుల్లో 3 or 5 బెంచ్ పెడతారు. కానీ ఈ పర్టికులర్ కేసులో మటుకు నాకు అర్థమైనంత వరకు, నాకున్న పరిజ్ఞానం ప్రకారం, సుప్రీంకోర్టు అడ్వకేట్ గా, మాజీ న్యాయమూర్తిగా, ఇది 5 బెంచ్ కి రెఫర్ చేసేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అది రెఫర్ చేస్తే అన్ని కేసెస్ కూడా ఆ 5 బెంచ్ ఇచ్చే తీర్పును బేస్ చేసుకుని చేస్తుంది. ఒకటి. రెండోది, గతంలో బెంచ్ డెసిషన్స్ అన్నప్పుడు చాలా సంవత్సరాలు పెట్టేది, 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు చాలా టైం పట్టేది. కానీ ఇప్పుడు ఈ కొత్త చీఫ్ జస్టిస్ వచ్చిన తర్వాత ఈయన పెట్టిన రూల్స్ కానీ, రెగ్యులేషన్స్ కానీ, లేకపోతే ప్రొసీజరల్ తేడాల వల్ల కానీ, లేకపోతే గాడ్జెట్స్ కొత్తవన్నీ వాడుకున్నారు. ఇప్పుడు మెషిన్ లెర్నింగ్, బ్లాక్ చైన్, ఆటోమేషన్, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇలా చాలా వాడుకుంటున్నారు. కాబట్టి కొంత బెంచ్లకు కూడా జడ్జెస్ కి సిట్టింగ్ లో ఉండి తీర్పులు ఇచ్చేదానికి కొంత టైం అనేది స్పేర్ చేయగలుగుతున్నారు. కాబట్టి త్వరగానే, అంటే బహుశా ఇయర్స్ పడుతుందేమో అనుకుంటున్నాను నేను, నాట్ మంత్స్.
మేబీ 1 or 2 years లో దీని మీద ఒక తీర్పు వస్తుంది. అప్పుడు లోపల ఎలక్షన్స్ అన్ని అయిపోతాయి కాబట్టి ఈ ఎలక్షన్స్ కి ఆ వచ్చే తీర్పుకి ఏం ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. అయితే ఒకటేంటంటే ఏదైతే పోలీస్ ఆఫీసర్స్ అరెస్ట్ చేశారో, ఎవరైతే జడ్జి ఈ పవర్ ఎక్సర్సైజ్ చేసి రిమాండ్ ఇచ్చారో, ఈ రెండింటి విషయాల్లో సంబంధించి ఇద్దరు కూడా అంటే ఎవరైతే 17AA అప్లికబిలిటీ ఉంది అన్న జడ్జి కూడా ఆయన ఏమన్నారంటే నేను వాటిలోకి ఇంటర్ఫియర్ కావటం లేదు అని అన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రస్తుతం ఉన్న కొన్ని కేసుల్లో ఏదైతే బెయిల్స్ ఇచ్చారో అవి కాకుండా ఇతర కేసుల్లో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి మీద కానీ లేకపోతే వేరే రాష్ట్రంలో కానీ ఎక్కడైనా కూడా ఇతర కేసుల్లో మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే అరెస్ట్ విషయం కానీ రిమాండ్ పవర్స్ కానీ దాని మీదకి సంబంధించి మేము పవర్స్ లోకి ఇంటర్ఫియర్ కావడం లేదు అని అన్నారు. కాబట్టి ఈ విధంగా సీరియస్ ఎఫెక్ట్ ఆన్ ద కేస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. అయితే ఇద్దరు కూడా ప్రిజ్యూమ్డ్ యాజ్ ఇన్నోసెంట్, ఎందుకంటే కేసెస్ లో కన్విక్షన్ రాలేదు, పెండింగ్ ఉన్నాయి కాబట్టి. రైట్, థ్యాంక్ యూ జస్టిస్ మాల్యాద్రి గారు.